అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ రోజున రాజమండ్రి రియల్ ఎస్టేట్ యూనియన్ ఎన్నికలు జరిగినాయి. సభ్యులందరూ కూడా నాకు మంచి కోఆపరేషన్ ఇచ్చి నన్ను మెజార్టీతో నెగ్గించారు. చాలా టఫ్ ఫైట్ ఇది. నలుగురు అభ్యర్థులను ఢీక్కొని నేను ఈవేళ స్వల్ప మెజార్టీ అయినా సరే విన్నర్ అయ్యాను. ఈ రోజున నా మీద ఏ నమ్మకంతో అయితే మన సోదరులు అందరూ నాకు ఓటు చేశారో వారి కష్ట సుఖాల్లో నేను ప్రతి విషయంలోనే పాల్పంచుకుంటాను. వారికి అన్న మాకు ఈ కష్టం వచ్చిందంటే స్పందించి వారు ఎక్కడున్నా సరే నా వంతు సహాయంగా నేను ఏమి చేయగలను ఈ 2 సంవత్సరాల కాలంలో అన్ని చేయాలనుకుంటున్నాను. అలాగే అందరినీ కలుపుకొని వెళ్తూ ఓడినా నెగ్గినా సహజం. ఇవి ఒకరు ఓడతారు, ఒకరు నెగ్గుతారు. ఎన్నికలంటేనే ఓటమి గెలుపు. విజయం వచ్చిందని గర్వం లేకుండా, ఓడిన వారికి చింత లేకుండా వారిని కూడా కలుపుకొని వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చి వారిని కూడా మా హక్కును చేర్చుకొని వారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. అలాగే ఏరియా వేజ్గా కొంతమూరు, కోలమూరు, గాడాల, దివాన్ చెరువు చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలుపుకొని వారిని కూడా కోఆప్షన్ చేసుకొని అందరికీ న్యాయం చేస్తానని నీతి నిజాయిలతో ఈ 2 సంవత్సరాలు ఈ యూనియన్ని డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని మాటిస్తూ, ఇంకా ఏంటంటే ఇంకా ఇతర విషయాలు నేను ఈ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టానో అవన్నీ కూడా 1 by 1 నెరవేరుస్తానని, అవసరం అయితే గవర్నమెంట్ ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం కానీ, ఒకవేళ వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోకపోతే మేమే ఒక వెంచర్ వేసి మన అంటూ ఒక 100 గజాలు 70 గజాలు వారికి తక్కువ రేటుకి, అలాగే వారికి ఇన్స్టాల్మెంట్ బేసిక్స్ మీద నెలలా కట్టుకునేలాగా ప్రొవైడ్ చేస్తాం. అందరినీ కూడా కలుపుకొని అందరి మన్నలతోటి ఈ విజయం నాది కాదు, నన్ను ఎవరైతే ఓటు వేసి గెలిపించారో వారందరి విజయం. నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్తానని, అతి త్వరలో విధి విధానాలు ప్రకటిస్తానని మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాను. సుమన్ టీవీ వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎంతో నిరాశ ప్రయాసలతోటి ఇప్పటి వరకు నా కోసం, నా విజయం కోసం వేచి ఉన్న పెద్దలందరికీ, చిన్నలకి అందరికీ కూడా కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఊహించలేదు. నేను ఎవరికి కూడా ఫోన్ చేయలేదు. అసలు ఒక ఫోన్ చేసి నాకు ఓటేయండి అని అడగకుండా పోయినా సరే నాకు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరించారు. ఈ యూనియన్ ఏదో బలోపేతం చేయాలి, ఎలక్షన్ జరగాలి అని పట్టుబట్టి అందరూ చేసాం. చాలా మంది సహకరించారు. నాకు అందరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున. నేను చాలా రుణపడి ఉంటాం అందరికి కూడా. ఏ అవసరం వచ్చినా సరే, ఎప్పుడన్నా ప్రాపర్టీ విషయంలో కానీ వేరే విషయాల్లో ఏదైనా అవసరం వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి నా ఫోన్ 24/7 అందుబాటులో ఉంటుంది మీకు. ఈ మా విజయం అంతా కూడా మా ఫ్రెండ్స్ అందరిది కూడా, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నేను విన్ అయ్యాను. లేదా నేను నథింగ్. నేను ఎవరో తెలియదు చాలా మందికి. శివరాం ప్రసాద్ అన్నాడు ఎవరో తెలియదు. ఒక యూనిక్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ నడుపుకునేవాడు. ఇలా ఇంతమంది మీ అందరూ అభిమానంతో నెగ్గానంటే అదంతా మీ సపోర్టే. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా వరకు నేను ఏం చేయాలో అంతా చేస్తాను. మా పెద్దల సహాయ సలహాలతో నేను అంతా కాంగ్రెస్ సార్ ఎవరైతే నాకు ఆర్నిస్లో పనిచేశారో నా మిత్రులైనటువంటి నీలా శ్రీనివాస్ గారు, అలాగే లోకేష్ గారు, విక్రమ్ గారు, పెద్దలు కోరుకొండ నాగేశ్వరరావు గారు కూడా రియల్ ఎస్టేట్ ఐక్యత
ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత, అర్బన్ జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి అర్బన్ జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత, అన్నగారి నాయకత్వం, అన్నగారి నాయకత్వం, రాజమండ్రి అర్బన్ జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత. నాకు ఈ విజయం ప్రసాదించిన మా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అందరికీ వీళ్ళ ఇది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఇంత మెజారిటీ వస్తుందని కూడా ఊహించలేదు. బట్ మంచి మెజారిటీతో గెలిపించారు. వాళ్ళు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో నేను అంతకంటే ఈక్వల్ గా నేను మీట్ అవ్వడానికి ప్రయత్నిస్తాను, ఎక్కువే చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. బట్ యాక్షన్ ప్లాన్స్ ఇప్పుడే మనం ఏమి చెప్పలేము ప్రజెంట్. ఎందుకంటే కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు సెలెక్ట్ అవ్వాలి. ఆ కమిటీ కూర్చున్న తర్వాత నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ నేను ఇప్పుడే చెప్పకూడదు ప్రజెంట్. సో అవన్నీ చూసుకుని మొత్తం మిత్రులందరికీ ఉపయోగపడేలా మాత్రం ఖచ్చితంగా కమిటీని మాత్రం సరిదిద్దుతాం. అందులో డౌట్ ఏం లేదు. 100% రియల్ ఎస్టేట్ మిత్రులు ఇప్పుడు ఎంతమంది 1200 జాయిన్ అయి ఉంటారు. ఇది దాదాపుగా ఒక 5000 టార్గెట్ కి తీసుకెళ్తాం. నా ఉద్దేశం అయితే ఈస్ట్ గోదావరి కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు మొత్తాన్ని కలపాలని నా ఉద్దేశం. ఫస్ట్ నుంచి అదే అన్నాను. ఇది నా ప్లాన్. సంతోషం. అందరికీ నమస్కారం. ఈ సమస్యలు అనేవి సమస్య టు సమస్య వేరే అవుతుందండి. ఒక్కోటి ప్రతి సమస్యకి అంటే మన నా మెయిన్ ఉద్దేశం ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ మన తోటి సోదరులను ఎవరిని మనం మోసం చేసుకోవద్దు. అది ముందు మనందరం ప్రమాణం చేద్దాం. నేను ఇంక్లూడింగ్ నేను కూడా అలా చేసుకుని మొత్తం కస్టమర్ల నుంచి వచ్చే రావాల్సిన సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సమిష్టిగా కమిటీతో పాటు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి న్యాయం కలిగేలా చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఆర్థికంగా కానీ బిజినెస్ డెవలప్ చేసుకోలేక కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి తగిన సలహాలు అంటే అందరికీ ఒకేసారి ఇవ్వలేం కానీ ఇండివిజువల్ గా కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ సలహా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎప్పుడైనా ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు. ఎత్తకపోయినా కూడా తప్పుగా అనుకోవద్దు. నేను మిస్డ్ కాల్ ఖచ్చితంగా 100% నేను చేస్తాను అందరికీ తిరిగి. ఇది నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు అడగచ్చు. ఓకే. సరే, నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శ్రీనివాస్ గారు మీటింగ్ లో తీసుకెళ్ళండి.